హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎస్క్యూఆర్ టెక్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్, షెడ్యూల్డ్ తెగలు ఈ క్రింది జాతికి చెందినవారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పై అన్ని జాతులు అంటే నిగ్రిటోస్, మంగోలాయిడ్స్, ఫోటో ఆస్ట్రలాయిడ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి కాలంలో సింధు నాగరికత మొట్టమొదటిసారిగా నిర్మింపబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, మెడిటరేనియన్స్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటిసారిగా లోహ నాగరికతను ప్రవేశపెట్టినవారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, మెడిటరేనియన్స్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో గల మొత్తం షెడ్యూల్డ్ తెగల జనాభా శాతం ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 8.6%. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరైనది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, బి మరియు సి. అంటే నోర్డిక్స్ ఉత్తర భారతదేశపు అగ్రవర్ణులు, ఎస్సీ జనాభా లేని రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ అనే రెండు ఆప్షన్స్ కరెక్ట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర భారతదేశంలో షెడ్యూల్డ్ కులాలుగా నివసిస్తున్నది ఈ క్రింది జాతికి చెందినవారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ట్రూ మెడిటరేనియన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని సరిగా జతపరచుము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, A3, B1, C4, D2. అంటే ఎస్టీ జనాభా అధికంగా గల రాష్ట్రం మధ్యప్రదేశ్, అధిక శాతం ఎస్టీ జనాభా గల రాష్ట్రం మిజోరాం, ఎస్టీ జనాభా తక్కువగా గల రాష్ట్రం గోవా, ఎస్టీ జనాభా లేని రాష్ట్రం హర్యానా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరిగా జతపరచబడినది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, మధ్యప్రదేశ్లో నివసించే గిరిజన తెగ చెంచులు. నెక్స్ట్ క్వశ్చన్, షెడ్యూల్ కులాల జనాభా అధికంగా గల రాష్ట్రం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద తెలుపబడిన గిరిజన తెగలు ఏ రాష్ట్రానికి చెందినవారో తెలియజేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, A1, B2, C3, D4. అంటే గోండులు ఒడిశా, భిల్లులు రాజస్థాన్, సంతాలులు పశ్చిమ బెంగాల్, షాంపెన్లు అండమాన్ నికోబార్ దీవులు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరి అయినది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఎస్సీ జనాభా లేని రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఎస్సీ జనాభా లేని వాటిని తెలియజేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ABCD. అంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, లక్షద్వీపులు, అండమాన్ అండ్ నికోబార్ దీవులు అన్ని ప్రాంతాల్లో కూడా ఎస్సీ జనాభా లేదు. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం ఇండియాలో ఎంత శాతం జనాభా పట్టణాల్లో నివసిస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి
31.27%. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామీణ జనాభా అధికంగా కలిగిన రాష్ట్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, పట్టణ జనాభా అధికంగా కలిగిన రాష్ట్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, అత్యధిక పట్టణ జనాభా శాతమును కలిగిన రాష్ట్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, గోవా. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కువ జనాభా కలిగిన నగరం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ముంబై. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ జనాభా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటున్నాము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, జూలై 11. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని సరిగా జతపరచుము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, A1, B2, C3, D4. అంటే 5వ బిలియన్ రోజు 11/7/1987, 6వ బిలియన్ రోజు 12/10/1999, ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5వ తారీఖు, అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తారీఖు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ జనాభాలో మన దేశం ఎన్నో స్థానాన్ని ఆక్రమించింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 2వ స్థానం. (2011) జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో మొత్తం జనాభా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 121.07 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ అక్షరాస్యత శాతం ఎంత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 73%. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో ప్రతి 1000 మంది పురుషులకు గల స్త్రీల నిష్పత్తి ఎంత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, 943. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరి అయినది ఏది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో మనిషి జీవన ప్రమాణ కాలము 66.1 సంవత్సరములు, పురుష జీవన ప్రమాణ కాలం 64.6 సంవత్సరాలు, అలాగే స్త్రీ జీవన ప్రమాణ కాలం 67.7 సంవత్సరములు. నెక్స్ట్ క్వశ్చన్, అతి తక్కువ జనాభా కలిగిన రాష్ట్రం ఏది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, సిక్కిం. నెక్స్ట్ క్వశ్చన్, టెండూల్కర్ రిపోర్ట్ ప్రకారం దేశంలోని పేదరిక శాతం 2011 జనాభా లెక్కల ప్రకారం ఎంత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 22%. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా శాతం ఎంత కలదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, 17.5%. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికానిది ఏది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఒక సంవత్సరంలో 6 నెలల కంటే ఎక్కువ నెలలు పనిచేసేవారు ఉపాంత కార్మికులు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత కలిగిన దేశం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, బంగ్లాదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరి అయినది ఏది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, పైవన్నీ సరైనవే.
అంటే భారతదేశంలో అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం బీహార్, అతి తక్కువ జనసాంద్రత గల రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్, భారతదేశంలో అత్యధిక జనసాంద్రత కలిగిన జిల్లా ఈశాన్య ఢిల్లీ, భారతదేశంలో అత్యధిక జనసాంద్రతను కలిగిన జిల్లాలు లాహోర్, స్పితి. నెక్స్ట్ క్వశ్చన్, బీహార్ తర్వాత అత్యధిక జనసాంద్రతను కలిగిన రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, అత్యధిక జనసాంద్రత కలిగిన కేంద్రపాలిత ప్రాంతం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో స్త్రీ పురుష నిష్పత్తి అధికంగా కలిగిన కేరళ రాష్ట్రంలో ప్రతి 1000 మంది పురుషులకు గల స్త్రీల సంఖ్య ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 1084 మంది. నెక్స్ట్ క్వశ్చన్, హర్యానా రాష్ట్రపు స్త్రీ పురుష నిష్పత్తి ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 879:1000. అంటే 1000 మంది పురుషులకు 879 మంది స్త్రీలు ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో సరి అయినది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఈ, పైవన్నీ. అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం భారత గ్రామీణ జనాభాలో స్త్రీ పురుష నిష్పత్తి 949:1000. అలాగే భారత పట్టణ జనాభాలో స్త్రీ పురుష నిష్పత్తి 969:1000. అత్యల్ప స్త్రీ పురుష నిష్పత్తి గల రాష్ట్రం హర్యానా, అతి ఎక్కువ స్త్రీ అక్షరాస్యతను కలిగిన రాష్ట్రం కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, సంపూర్ణ అక్షరాస్యత సాధనలో దేశంలోని 2వ స్థానంలో నిలిచిన జిల్లా బర్టవాన్ ఏ రాష్ట్రంలో కలదు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, పశ్చిమ బెంగాల్. ఈ క్రింది వాణిని జతపరచము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, A4, B3, C2, D1. అంటే అత్యధిక అక్షరాస్యతను కలిగిన 2వ రాష్ట్రం మిజోరాం, అతి తక్కువ అక్షరాస్యతను కలిగిన రాష్ట్రం బీహార్, అత్యధిక అక్షరాస్యత కలిగిన కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీపులు, అతి తక్కువ అక్షరాస్యతను కలిగిన కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ. నెక్స్ట్ క్వశ్చన్, మానవ అభివృద్ధి సూచి విలువ ఎంత ఉంటే ఆ దేశాన్ని అధిక మానవ అభివృద్ధి చెందిన దేశంగా పరిగణిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 0.8 కంటే ఎక్కువ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, బీహార్. నెక్స్ట్ క్వశ్చన్, అతి తక్కువ జనసాంద్రత గల రాష్ట్రం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో మొట్టమొదటి నౌకా నిర్మాణ కేంద్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, హిందుస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ ప్రాంతంలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, కపూర్తలా. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో అత్యధిక సంఖ్యలో సిమెంట్ కర్మాగారాలు ఉన్న రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రానిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన నగరం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, బెంగళూరు. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో మిగ్ విమానాల అసెంబ్లింగ్ ఏ ప్రాంతంలో జరుగుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, బెంగళూరు.
నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో మొట్టమొదటి BHEL కర్మాగారం ఎక్కడ ఏర్పాటు చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, భోపాల్. నెక్స్ట్ క్వశ్చన్, అల్యూమినియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 1938. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ ప్రాంతంలో HMT కర్మాగారం లేదు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ముంబై. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోని అతిపెద్ద ఇనుము ఉక్కు కర్మాగారం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, టాటా ఇనుము ఉక్కు కర్మాగారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.